We are so thankful unto the Lord for this day of His resurrection. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినాన్ని బట్టి ప్రభుకు మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. And before we worship the Lord, let us turn to the well-known verse from the book of Galatians. మనం ప్రభువును ఆరాధించడానికంటే ముందుగా మనకందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. Galatians 2:20. గలతీ 2:20. I said Galatians, brother said Galatians 2:20. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక కన్నా ట్రాన్స్లేటర్ స్పీడ్కి వెళ్తుంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. Galatians 2:20 all together please. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నేను ఇప్పుడు శరీరమును జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. విశ్వాసం వలన జీవించు. The last part of the verse. ఈ వచనంలో చివరి భాగం చూసారు, ఆ భాగం మాత్రం. Son of God who loved me and gave himself for me. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. Son of God who loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to enter into thy courts on the day of thy resurrection. ప్రభువా, నీ పునరుద్ధరణ దినాన్ని మందిర ఆవరణలో ప్రవేశించేటటువంటి గొప్ప సంతోషం, ఆనందం మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Lord, we thank thee for these two dear sisters who has witnessed in the waters of baptism. మా ప్రియులైనటువంటి మా సహోదరులు ఇద్దరు నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. వారిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank you, O Lord, for helping us yesterday as well. ప్రభువా, నిన్నటి దినం కూడా మీరు మాకు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Today, as we are going to meditate thy word before we worship thee, the Holy Spirit may minister the words of life unto us. నేటి దినం కూడా ప్రభువా, నిన్ను ఆరాధించడానికంటే ముందుగా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనంటుండగా పరిశుద్ధాత్మ దేవ జీవం కలిగిన మాటలతో మీరే మాకు వాక్య పరిచర్య చేయమని బ్రతిమలాడుతున్నాం. Something of eternal value we may receive from thy loving hands. నీ ప్రేమ కలిగిన హస్తాల్లో నుంచి నిత్యత్వం విలువ కలిగిన కొంత మేము పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. Through the word of God, prepare our hearts to offer the due worship unto thy holy name. ప్రభువా, నీ వాక్యం ద్వారా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి అంగీకారమైన యోగ్యమైన ఆరాధన అర్పించలాగా మీరే మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. Unprofitable as we are, both of us, we are standing before thy precious people. నీ ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడినటువంటి మేము ఇరువురము బుద్ధిహీనులమని ఒప్పుకుంటున్నాం. Speak to us, O Lord. ప్రభువా, దయచేసి మాతో మాట్లాడండి. Speak through us, O Lord. మా ద్వారా మాట్లాడండి ప్రభువా. Bringing all of us under the sprinkling of thy precious blood and expecting great things, ascribing all glory unto thy holy name. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ నీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Paul is writing to the church at Galatia. గలతీలో ఉండేటటువంటి సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. Paul is writing them his own experience and he is worshiping the Lord. పౌలు ఏం చేస్తున్నాడంటే తన సొంత అనుభవాన్ని వారికి రాస్తూ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. What he is writing? ఏం రాస్తున్నాడు? He is the son